నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు పద్మా విజయ్ కుమార్ గారు. మరి తను మనకి ఏం పరిచయం చేయబోతున్నారు, మనం ఏం నేర్చుకోబోతున్నామో అడిగి తెలుసుకుందాం. పద్మా గారు నమస్కారం అండి. నమస్తే మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్ నుండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తారు. ఓకే, సరే. మరి ఈ రోజు సక్లకి మీరు ఏం పరిచయం చేస్తున్నారు? ఈ రోజు సిల్క్ థ్రెడ్ తో ఒక డిఫరెంట్ టైప్ కంజోలి అంటారన్నమాట. సారీస్ కి సైడ్ లో పెట్టుకుంటారన్నమాట. ఓకే, రైట్. శారీస్ కంటే ట్రెడిషనల్ గా కూడా బాగుంటుంది, ఫ్యాన్సీగా కూడా బాగుంటుంది. ఓకే అండి, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. సిల్క్ థ్రెడ్, గమ్, సిజర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్, బక్రమ్ క్లాత్, హుక్. సరే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం సిల్క్ థ్రెడ్ ని మనం తీసుకోవాలి. తీసుకొని మన జ్యువెలరీ చేసినట్టే ఫస్ట్ గమ్ పెట్టి స్టార్టింగ్ స్టికప్ చేసుకోవాలి. దీనికి రోల్ చేసుకుంటున్నప్పుడే మనం 3 హుక్స్ దీనికి జాయిన్ చేసుకోవాలి. ఓకే, రోల్ చేసుకున్నప్పుడే సెంటర్లోని ఈ హుక్స్ సెంటర్లో ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. సో 3 హుక్స్ మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనం 2 రింగ్స్ కలిపి జాయిన్ చేస్తున్నాం అన్నమాట దీనికి. ఓకే, అంటే జస్ట్ 1 కాకుండా మనకి 2గా వస్తాయి మధ్యలో చైన్స్. ఆ చైన్ జాయిన్ అవడానికి రింగ్ కావాలి కాబట్టి సో మనం స్టార్టింగ్ లోనే మనం రింగ్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం అంతా అయిన తర్వాత రింగ్స్ అటాచ్ చేయడం అంటే అది ఫిక్స్ అవ్వదు, మనకి ఊడిపోతుంది. సో ఇలా మనం ఇలా పెట్టుకుంటే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. అంటే దానికి గమ్ ఏం పెట్టక్కర్లేదు, ఇంకా గమ్ పెట్టక్కర్లేదు మనం, అంటే కంటిన్యూగా ఇంకా చుడతాం కదా. సో చుడితే సరిపోతుంది. ఓకే, ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఆల్ రైట్, ఇలా ఫిక్స్ అయిపోతుంది. సో ఇలాగా మనం 3 రింగ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా చూసుకుని మనం పెట్టేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు మనం 3 రింగ్స్ జాయిన్ చేసాం కదా, ఇది కంటిన్యూ రెస్ట్ అవుతుంది. మనం కంటిన్యూగా చుట్టేయడం థ్రెడ్ ని. మరి అది ఇంకోటి కూడా హుక్ వస్తుంది కదా, అది ఎప్పుడు జాయిన్ చేస్తారు? శారీకి పెట్టడానికి అది పైనుంచి పెట్టుకోవాలి. అవునా, ఓకే. సో ఇప్పుడు మాత్రం ఈ థ్రెడ్ అంతా కూడా చుట్టేసుకోవాలి. సో మనం ఇక్కడ గమ్ పెట్టి ఇక్కడ ఎండింగ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు దీని మీద మనం ఈ బక్రమ్ క్లాత్ ఉంది కదా, సో దీనికి గమ్ అప్లై చేసి ఈ క్లాత్ ఫిక్స్ అయిపోతుంది అన్నమాట దీనికి. ఓకే, బక్రమ్ అంటే కొంచెం స్టిఫ్ గా ఉండే మన కాలర్ క్లాత్. ఓకే, షర్ట్స్ కాలర్స్ చూస్తారు కదా, ఆ క్లాత్. సో ఎంత కావాలో అంత మనం రౌండ్ గా కట్ చేసేసుకుంటాం. ఇది చిన్నపిల్లలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పెళ్లి ఫంక్షన్స్ కి పట్లంగాలు వేసుకుంటారు కదా పిల్లలు, సో దాని మీదకి వాడుకోవచ్చు. సో దీన్ని ఈ క్లాత్ ని మనం దీనికి ఇలా ఫిక్స్ చేసేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం డిజైన్ చేస్తాం. ఓకే, గమ్ అప్లై చేసి మన దగ్గర ఎన్ని ఉంటే డిజైన్ మన ఇష్టం. ఈ స్టోన్ ని ఇవి హాఫ్ బీడెడ్ స్టోన్ అన్నమాట. ఓకే, దీనికి ఫుల్ గా పెట్టేస్తాం అన్నమాట. ఏంటంటే మనకి క్లాత్, సో ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది అన్నమాట. దీని తర్వాత మనం ఇలాంటి చైన్స్ దొరుకుతాయి, స్టోన్ లేసులు దొరుకుతాయి అన్నమాట. సో దాన్ని పెట్టి ఓన్లీ మన డిజైనింగ్ మనకి ఎంత హెవీగా కావాలంటే అంత రిచ్గా డిజైనింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది ఊడిపోదు వన్స్ ఫిక్స్ చేస్తే ఊడదు. గమ్ అంటిస్తున్నాం కదా, అసలు మనకి ఎంత కావాలో అంత
సో లెంత్ చూసుకుని ఫస్ట్ కట్ చేసుకుని స్టిక్అప్ చేసుకోవాలా? స్టిక్అప్ చేసుకోవచ్చు, లేదన్నా ఇలా పెట్టుకుంటూ మనం కట్ చేసేయచ్చు. కట్ చేసుకోవచ్చు. సో ఇది స్టోన్ బీట్ పెట్టాం కదా, ఇప్పుడు దీనికి ఆపోజిట్ కలర్ అంటే కాంట్రాస్ట్ గా ఉంటే బాగుంటుంది కదా. సో రెడ్, ఇవి రన్నింగ్ బీడ్స్ మాట. ఓకే. సో ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి షాప్ లో అన్ని ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. మీరు డార్క్ కలర్ తీసుకునేసరికి ఆ వైట్ స్టోన్ లేస్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇలా స్టిక్అప్ చేసిందంతా ఆరడానికి ఎంత టైం పడుతుందండి? 5 minutes లో ఆరిపోతుందమ్మా. ఓకే. సో ఫాస్ట్ గానే మనం ఫ్యాన్ వేసుకుంటే చాలా డ్రై అవుతుంది, ఇది ఫ్యాన్ వేసుకోకుండానే చేసుకోవాలి, లేదంటే మనకి అంటిస్తున్నప్పుడే డ్రై అయిపోతుంది. ఓకే. సో ఇలాగా మనకి నచ్చినట్టు కాంబినేషన్ అయితే సారీ కలర్ బట్టి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను సెట్ చేసి తీసుకొచ్చాను. ఆల్రెడీ చేసింది ఉందా? ఓకే. సో ఫస్ట్ మనం థ్రెడ్ చుట్టుకున్నాం కదమ్మా. అవును. సో ఇలా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత బకరం క్లాత్ ఫిక్స్ చేసిన తర్వాత ఇలాగా స్టోన్స్ అన్ని అంటించనమాట. సో ఈ సైడ్ కూడా థ్రెడ్ కనబడకుండాను సైడ్స్ కూడా స్టోన్స్ అంటించేసి అనమాట. ఓకే. పద్మ గారు నిజంగా చాలా డిఫరెంట్ వెరైటీని ఈ రోజు మీరు పరిచయం చేశారు. సిల్క్ థ్రెడ్ తో కంచోలి చాలా సూపర్ గా ఉంది, నిజంగా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా. ఓకే. సో చూసారు కదా పద్మ గారు ప్రిపేర్ చేసినటువంటి డిజైనర్ కంచోలి చూసి మీరు కూడా నేర్చుకున్నారు కదా. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ వెరైటీస్ ని మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే 040-2355-6540 నంబర్కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.